హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విజన్ కాంపిటేటివ్ వరల్డ్. ఈ వీడియోలో పైప్స్ అండ్ సిస్టమ్కి సంబంధించిన ఓల్డ్ క్వశ్చన్స్, ఎస్ఎస్సి నుంచి అడిగిన ఓల్డ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, హ్యావింగ్ ద సేమ్ కెపాసిటీ 9 ట్యాప్స్ ఫిల్ అప్ ఏ వాటర్ ట్యాంక్ ఇన్ 20 మినిట్స్. సో 9 ట్యాప్స్ ఉన్నాయి, 9 ట్యాప్స్ కూడా 20 మినిట్స్లో ఒక వాటర్ ట్యాంక్ని ఫిల్ చేస్తాయంట. హౌ మెనీ ట్యాప్స్ ఆఫ్ ద సేమ్ కెపాసిటీ రిక్వైర్డ్ టు ఫిల్ అప్ ద సేమ్ వాటర్ ట్యాంక్ ఇన్ 15 మినిట్స్. ఓకే, అదే వాటర్ ట్యాంక్ని 15 మినిట్స్లో ఫిల్ చేయాలి అంటే ఎన్ని ట్యాప్స్ కావాలని అడుగుతున్నాడు. ఇందులో ఈ క్వశ్చన్ ప్రకారం మనకి ఫార్ములా ఏంటంటే, ఇక్కడ ట్యాప్స్ ఇచ్చాడు, అలానే మనకి టైం ఇచ్చాడు. ఓకే, మనకి టైమ్ అండ్ వర్క్ ఫార్ములా ప్రకారం మెన్ ఇంటూ టైం బై వర్క్. సో మెన్ ఇంటూ టైం బై వర్క్. సో m1 ఇంటూ t1 బై వర్క్ 1 ఈజ్ ఈక్వల్ టు m2 ఇంటూ t2 బై వర్క్ 2. సో ఈ ఫార్ములా వేసుకోవాలి. అంటే ఇక్కడ ఏం చేస్తాము, m1 అంటే మెన్, ఎంతమంది అవసరమవుతున్నారు. t1 అంటే ఎంత టైంలో వర్క్ చేస్తున్నారు. వర్క్ 1 అంటే వర్క్, టోటల్ వర్క్ ఎంత. అలాగే m2 ఎంతమంది మెన్ కావాలి, నెక్స్ట్ ఎంత టైంలో చేయాలి, టోటల్ వర్క్ ఎంత. ఓకే, అయితే ఇక్కడ m1 బదులుగా ఏం చేస్తామంటే మనం ట్యాప్స్ అనేవి, నెంబర్ ఆఫ్ ట్యాప్స్ అనేవి వేసుకుంటాం. ఇంకా టైం వర్క్ సేమ్, ఎందుకంటే ఒక ట్యాంక్ని ఫిల్ చేయాలంటే అదే ట్యాంక్ వర్క్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి, m1 అంటే ఏంటి, 9 ట్యాప్స్. ఓకే, సో 9 ట్యాప్స్ ఫిల్ చేయడానికి ఇచ్చారు కాబట్టి m1 అంటే 9 అవుతుంది. ఓకే, అలాగే t1 అంటే ఏంటి, టైం ఎంత ఇచ్చాడు, 9 ట్యాప్స్ 20 మినిట్స్లో చేస్తాయి కాబట్టి సో 9 ఇంటూ 20 బై వర్క్. వర్క్ ఎంత, ఒక ట్యాంక్ కదా. ఓకే, నెక్స్ట్ ఇంకేం కావాలి, క్వశ్చన్లో మనకి టైం ఇచ్చాడు, 15 మినిట్స్ ఇచ్చాడు. సో అంటే t2. అలాగే ట్యాప్స్ ఎన్ని కావాలి మనకు తెలియదు కాబట్టి ట్యాప్స్ని x అనుకుందాం. వర్క్ సేమ్ కదా, ఇక్కడ కూడా ఇక్కడ సేమ్ ట్యాంకే కాబట్టి వర్క్ వేయాల్సిన పని కూడా లేదు. ఓకే, ఇంకా దీన్ని క్యాన్సిలేషన్ చేసేసుకుంటే డైరెక్ట్గా x వాల్యూ వచ్చేస్తుంది, అదే మనకు ఆన్సర్ అవుతుంది. 3 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 5 వచ్చేసి ఇందులో మళ్ళీ 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 4 ఇంటూ 3 12 అవుతుంది. సో x ఈక్వల్ టు ఎంత అయింది, 12. ఓకే, సో అంటే మనకి 15 మినిట్స్లో ఫిల్ చేయడానికి 12 ట్యాప్స్ కావాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ వాటర్ ట్యాంక్ హ్యాస్ 2 పైప్స్. సో వాటర్ ట్యాంక్లో 2 పైప్స్ ఉన్నాయి వాటర్ ట్యాంక్కి. అందులో ఫస్ట్ ట్యాంక్, ద ఎంప్టీ ట్యాంక్ ఈజ్ ఫిల్డ్ ఇన్ 12 మినిట్స్ బై ద ఫస్ట్. ఓకే, అంటే ఫస్ట్ ట్యాప్ నుంచి మనకి ఫస్ట్ పైప్ నుంచి 12 మినిట్స్లో ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. ఫుల్ ట్యాంక్ ఈజ్ ఎంప్టీడ్ బై ద సెకండ్ ఇన్ 20 మినిట్స్. సెకండ్ పైప్ అనేది ఫుల్ ట్యాంక్ని ఎంప్టీ చేయడానికి 20 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఓకే, ఇంకా క్వశ్చన్ వస్తే, ద టైమ్ రిక్వైర్డ్ టు ఫిల్ ద హాఫ్ ఫుల్ ట్యాంక్ వెన్ బోత్ పైప్స్ ఆర్ ఇన్ యాక్షన్. ఓకే, సో టోటల్ టైం ఎంత తీసుకుంటుంది అని అడుగుతున్నాడు. ఎప్పుడు, హాఫ్ ట్యాంక్ని ఫిల్ చేయడానికి మాత్రమే. ఓకే, హాఫ్ ట్యాంక్ని ఫిల్ చేయడానికి 2 పైప్స్ ఓపెన్ చేసి ఉంచితే ఎంత టైం తీసుకుంటుంది. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే 12 మినిట్స్లో ఒక పైప్ ఫిల్ చేస్తుంది అంటే 1 మినిట్లో ఎంత ఫిల్ చేస్తుంది, 1/12. ఓకే, 12 మినిట్స్లో ఒక పైప్ ట్యాంక్ని ఫిల్ చేస్తుంది అంటే 1 మినిట్లో 1/12 పార్ట్ ఫిల్ చేస్తుంది. అలానే సెకండ్ పైప్ ఎంటీ చేస్తుంది. ఎంటీ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఫిల్ చేస్తున్న దాంట్లోంచి ఎంటీ చేస్తున్న దాన్ని తీసేయాలి. ఓకే, తీసేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. అయితే ఇక్కడ సెకండ్ పైప్ ఎంత టైంలో ఎంటీ చేస్తుంది, 20 మినిట్స్లో. సో 1 మినిట్లో ఎంత ఎంటీ చేస్తుంది, 1/20. ఓకే, సో ఈ రెండింటికి ఎల్సిఎం తీయండి. రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది, 60. ఓకే, 5
12 అనేది 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 20 అనేది 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఎంత 2/60 అంటే 1/30. 1/30 అనేది ఏంది మనకి టోటల్ ట్యాంక్ని ఫిల్ చేయడానికి 30 మినిట్స్ పడుతుందన్న మీనింగ్. ఓకే, ఇది 1 మినిట్లో 2 పైప్స్ కలిపి మనకి 1 మినిట్లో చేసే పార్ట్. అయితే 1 మినిట్లోది కాస్త మనకి ఎంత కావాలి, టోటల్ కావాలి. టోటల్ అంటే 1/30 కాబట్టి 30 మినిట్స్ పడుతుంది టోటల్. ఇది టోటల్ ట్యాంక్ ఫిల్ చేయడానికి. బట్ మనకి ఎంత కావాలి, హాఫ్ ట్యాంకే కావాలి. హాఫ్ ట్యాంక్ అంటే ఇందులో హాఫ్ అంటే 15 మినిట్స్లో ఫిల్ చేస్తుంది అనమాట. ఓకే, సో 15 మినిట్స్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఏబిసి ఆర్ 3 ట్యాప్స్ కనెక్టెడ్ టు ఏ ట్యాంక్. సో ఒక ట్యాంక్కి 3 ట్యాప్స్ కనెక్ట్ చేసి ఉన్నాయి. ఆ 3 ట్యాప్స్లో కూడా ఏ అండ్ బి టుగెదర్ క్యాన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 6 అవర్స్. సో ఏబి రెండు కూడా 6 అవర్స్లో ఫిల్ చేస్తాయి, అంటే రెండు కలిపి. సో ఏబిల వర్క్ అనేది ఏ ప్లస్ బి వర్క్ ఓకే 6 అవర్స్లో ఫిల్ చేస్తాయి. 6 అవర్స్ అయితే మనకి 1 అవర్ మనం 1 అవర్కి కనెక్ట్ చేయాలి. సో 1 అవర్కి అంటే 1/6 పార్ట్ కంప్లీట్ అవుతుంది 1 అవర్కి. ఓకే, నెక్స్ట్ ఏంటి, బీసీ టుగెదర్ కెన్ ఫిల్. సో బీసీలు ఇచ్చాడు. బీసీ ఎంత, బి ప్లస్ సి. బి ప్లస్ సి ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 10 అవర్స్ ఇచ్చాడు. ఓకే, సో 10 అవర్స్ అంటే 1 అవర్లో 1/10 పార్ట్ కంప్లీట్ చేస్తాయి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఏ అండ్ సి. సో ఏ ప్లస్ సి. ఏ ప్లస్ సి ఎంత ఇచ్చాడు, 7.5 అవర్స్ ఇచ్చాడు. 7.5 అవర్స్ అంటే మనం ఎలా రాసుకోవచ్చు, 2 × 7 14 + 1 15. 15/2 అవర్స్. ఓకే, 15/2 అవర్స్. ఇదే 1 అవర్లో ఎంత కంప్లీట్ చేస్తుంది, సో ఏ ప్లస్ సి 1 అవర్లో 1/15/2 అంటే ఎంత అవుతుంది, 2/15 అవుతుంది. ఓకే, సో ఇది 2/15. ఇప్పుడు ఇవి టోటల్ చేయాలి. టోటల్ ఎంత అవుతుంది, సో 1/6 + 1/10 + 2/15. దీని ఎల్సిఎం ఎంత, 60. ఓకే, సో 2 × A + B + C is equal to 1/6 + 1/10 + 2/15. ఎల్సిఎం ఎంత అయింది, 60. ఓకే, 6 10 టైమ్స్ పోతుంది, ప్లస్ 10 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ 15 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 × 2 8. టోటల్ ఎంత అయింది, 16 + 8 24. ఓకే, 24/60. అయితే 24/60 ఇక్కడ 2 ఉంది. మనకు కావాల్సింది ఏంటి, 3 కలిపి ఎంత టైంలో చేయాలి. ఇది 2 టైమ్స్కి ఇచ్చాడు. ఓకే, మొత్తం యాడ్ చేస్తే 2 × A + B + C వచ్చింది కాబట్టి 2ని ఇటు తీసుకువెళ్తే టోటల్ ఎంత అవుతుంది, 24/120. ఈ 24/120 అనేది ఏంటంటే మనకి ఇదంతా కలిపి 1 అవర్లో చేసే వర్క్. మనకు కావాల్సింది ఏంటి, టోటల్ అవర్స్ కావాలి. టోటల్ అవర్స్ అంటే దీన్ని రివర్స్ చేయండి. సో 120/24. 120లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది చూడండి, 24 × 5. సో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే 5 అవర్స్ అండి మీరు. ఓకే, సో ఏ ప్లస్ బి ప్లస్ సి 3 పైప్స్ కూడా ఆన్ చేస్తే మనకి ట్యాంక్ అనేది 5 అవర్స్లో ఫిల్ అవుతుంది. సో 5 అవర్స్ అనేది ఆన్సర్. ఓకే, సో 5 అవర్స్ అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు చూసిన క్వశ్చన్లోనే ఇంకొక చిన్నది ఒకసారి ఆన్సర్ నుంచి ఎలా వెళ్ళొచ్చు అనేది అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు సో ఈ క్వశ్చన్లో ఒకసారి చూడండి జాగ్రత్తగా.
ఏబీలు 2 కలిపి 6 అవర్స్‌లో కంప్లీట్ చేయగలమని ఇచ్చాడు. ఓకే. ఏబీలు 2 కలిపి 6 అవర్స్. బీసీలు 2 కలిపి 10 అవర్స్. అలాగే ఏసీలు 2 కలిపి 7½ అవర్స్. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఓకే. ఇక్కడ 2 పైప్స్ ఉన్నాయి. ఇక్కడ 2 పైప్స్ ఉన్నాయి. ఇక్కడ 2 పైప్స్ ఉన్నాయి. మన క్వెషన్‌లో ఏమడిగాడు? ఓకే. ఆల్ 3 పైప్స్ అన్నాడు. అంటే 3 పైపులు కూడా కలిస్తే అంటే ఏబీసీలు కూడా కలిస్తే ఓకే. కంపల్సరీ ఏమవ్వాలి? 2 పైప్స్ చేసినట్ట ఎంత టైంలో కంప్లీట్ చేస్తాయో దానికంటే తక్కువ టైంలోనే థర్డ్ పైప్ యాడ్ అయినప్పుడు జరగాలి. ఓకే. అలా జరగాలి అంటే ఇందులో లీస్ట్ వాల్యూ ఎంత ఉంది? 6 ఉంది. 6 అవర్స్‌లో ఏబీలు చేస్తాయి. ఇప్పుడు సి కూడా యాడ్ అయ్యాడనుకోండి. కంపల్సరీ 6 అవర్స్ కంటే తక్కువ టైంలోనే చేయాలి. అప్పుడు ఆన్సర్‌ని బట్టి వెళ్లారనుకోండి. సో 10 అనేది 6 కంటే ఎక్కువ అవుతుంది. 12 కూడా 6 కంటే ఎక్కువ అవుతుంది. 20 కూడా 6 కంటే ఎక్కువ అవుతుంది. కాబట్టి 10 కాదు, 12 కాదు, 20 కాదు. 5 అనేది మాత్రమే ఆన్సర్ ఉంది. సో 5 డైరెక్ట్‌గా ఆన్సర్ పెట్టేసేయచ్చు. ఓకే. ఇది ఆప్షన్స్ ద్వారా అంటే ఇంకా ఏది కూడా తక్కువ టైం దీనికంటే తక్కువ టైం ఇవ్వకపోతే ఇలాంటి టైంలో మనకి డైరెక్ట్ ఆప్షన్ ద్వారా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ క్వెషన్. సో నెక్స్ట్ క్వెషన్ అబ్జర్వ్ చేయండి. ఏ ట్యాప్ కెన్ ఫిల్ ఎ సిస్టర్న్ ఇన్ 40 minutes and a second tap can empty the filled cistern in 60 minutes. By mistake, without closing the second tap, the first tap was opened. In how many minutes will the empty cistern will be filled? సో ఒక ట్యాప్ అనేది ఒక ట్యాంక్ని 40 మినిట్స్లో ఫిల్ చేయగలదు. ఇంకొక ట్యాప్ 60 మినిట్స్లో ఎంప్టీ చేయగలదు. అయితే సెకండ్ ట్యాప్ని క్లోజ్ చేయకుండానే ఫస్ట్ ట్యాప్ని ఓపెన్ చేశారంట. ఓపెన్ చేస్తే ఏమవుతుంది? 2 ప్యారలల్‌గా వర్క్ చేస్తాయి. ప్యారలల్‌గా వర్క్ చేస్తే ఒకటి ఫిల్ చేస్తూ ఉంటే ఇంకొకటి ఎంప్టీ చేస్తుంది. సో ఫిల్ చేసే దానిలోంచి మనం ఎంప్టీ చేసే దాన్ని మైనస్ చేసేస్తే సరిపోతుంది. అయితే ఏంటి ఇక్కడ ఒక ట్యాంక్ 40 మినిట్స్లో ఫిల్ చేయగలదంటే 1 మినిట్లో ఎంత చేస్తుంది? 1/40. ఓకే. మైనస్ ఎంప్టీ చేసేది ఏంటి? 60 మినిట్స్లో చేయగలదు. అంటే 1 మినిట్లో 1/60 పార్ట్ అనేది ఎంప్టీ చేస్తుంది. సో దీని ఎల్సిఎం ఎంత అవుతుంది? 60. సారీ, దీని ఎల్సిఎం 120 అవుతుంది. సో ఎల్సిఎం 120. ఇది ఇందులో 40 అనేది ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అలానే 60 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే టోటల్ ఎంత అయింది? 1/120. సో 1/120 కాబట్టి మనకి టోటల్ 120 మినిట్స్ అనేది టోటల్ ఆన్సర్ అవుతుంది. ఓకే. 120 మినిట్స్లో మనకి 2 పైప్స్ ఓపెన్ చేసి ఉంటే ట్యాంక్ ఫిల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. 3 ట్యాప్స్ A, B and C together can fill an empty cistern in 10 minutes. ABC 3 ట్యాప్స్ కూడా ఓపెన్ చేసి ఉంటే ఓకే. 3 ట్యాప్స్ కూడా ఫిల్ చేసేవి ఓపెన్ చేసి ఉంటే కనుక 10 మినిట్స్ పడుతుందంట. అయితే 3 ట్యాప్స్తో పాటు అంటే 3 ట్యాప్స్తో ఇండివిజువల్గా అయితే ద ట్యాప్ ఏ ఎలోన్ కెన్ ఫిల్ 30 మినిట్స్. ఏ ఒక్కటి అయితే 30 మినిట్స్ తీసుకుంటుంది. అలానే బి ఎలోన్ ఇన్ 40 మినిట్స్. బి ఒక్కటి అయితే 40 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. అయితే ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమడిగాడు? ట్యాప్ సి ఎలోన్ కెన్ ట్యాంక్ ఫిల్ ఇట్. ఓకే. అంటే మనకి సి పైప్ అనేది ఎన్ని ఇక్కడ మినిట్స్లో ఇచ్చాడు కదా. సో ఎన్ని మినిట్స్లో మనకి ట్యాంక్ని ఫిల్ చేయగలదు ఓన్లీ సి అయితే. ఓకే. మనకి ఏం ఇచ్చాడు? ఓవరాల్గా ఇచ్చాడు. ఆల్ ట్యాబ్స్ ఓపెన్ చేసినప్పుడు ఇచ్చాడు కాబట్టి ఆల్ ట్యాబ్స్లోంచి ఇండివిజువల్ ట్యాబ్స్ తీసేయండి సరిపోతుంది. ఓకే. సో ఆల్ ట్యాబ్స్ ఎంత? 10 మినిట్స్ అంటే 1/10 మైనస్ ఏ అనేది ఏంటి? 1/30. బి ఒకటి ఎంతలో చేస్తుంది? 40 మినిట్స్ కాబట్టి మైనస్ 1/40. సో ఏబీల్ని తీసేస్తున్నాం కాబట్టి మనకి సి అనేది వచ్చేస్తుంది. ఓకే. దీని ఎల్సిఎం ఎంత అవుతుంది చూడండి. ఎల్సిఎం చూస్తే 120 అవుతుంది. ఓకే. 120లో 10 అనేది 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మైనస్ 30 అనేది 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 40 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఎంత అవుతుంది? 12 - 7
అంటే 5. సో 5/120. ఓకే. 5/120 అంటే 120లో 5 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 24 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే. సో అంటే 1/24. ఇది 1 మినిట్‌లో చేసే వర్క్ 1/24. అంటే సి మొత్తం కంప్లీట్ చేయడానికి మనకి ఎంత టైం తీసుకుంటుంది? 1 మినిట్‌లో 1/24 పార్ట్ కాబట్టి టోటల్ 24 మినిట్స్ అనేది సి తీసుకుంటుంది. ఓకే. సో సి ఒక్కటి ఓపెన్ చేస్తే 24 మినిట్స్‌లో కంప్లీట్ చేయగలదు. నెక్స్ట్ క్వెషన్. సో నెక్స్ట్ క్వెషన్ చూడండి. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఏ ట్యాప్ కెన్ ఫిల్ ఏ సిస్టమ్ ఇన్ 40 మినిట్స్. ఒక్క నిమిషం, ఇది ఆల్రెడీ చేసిన క్వెషనే రిపీట్ అయింది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి 3 ట్యాప్స్ ఏబిసి. సో ఇది కూడా ఓకే. ఇది కూడా సెకండ్ టైం వచ్చింది క్వెషన్. సో నెక్స్ట్ క్వెషన్. ఏ ట్యాప్ కెన్ ఫిల్ ఏ సిస్టమ్ ఇన్ 8 అవర్స్. సో ఒక ట్యాప్ అనేది ఒక ట్యాంక్ని 8 అవర్స్లో ఫిల్ చేస్తుంది. అండ్ అనదర్ ట్యాప్ కెన్ ఎంప్టీ ఇన్ 16 అవర్స్. ఓకే. ఇంకొక ట్యాప్ అనేది 16 అవర్స్లో ఎంప్టీ చేస్తుందంట. ఇఫ్ బోత్ ట్యాప్స్ ఆర్ ఓపెన్ ద టైమ్ టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్ విల్ బి. ఓకే. ఈ రెండు పైప్స్ ఓపెన్ చేసి ఉంటే ఎంత టైంలో ఇది ఫిల్ చేస్తుంది. ఓకే. ఒకటి ఫిల్ చేస్తుంది, ఒకటి ఎంప్టీ చేస్తుంది. ఫిల్ చేసే టైం ఎంత? 8 అవర్స్. 8 అవర్స్ కాబట్టి 1 అవర్లో ఎంత చేస్తుంది? 1/8. ఎంప్టీ చేసేది ఎంత? 16 అవర్స్ కాబట్టి 1 అవర్లో 1/16 పార్ట్ కంప్లీట్ చేస్తుంది. దీని ఎల్సిఎం ఎంత అవుతుంది? 8, 16 కాబట్టి 16 ఎల్సిఎం. ఓకే. ఇది 2 టైమ్స్, ఇది 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ ఎంత? 1/16. అంటే టోటల్ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి మనకి 16 మినిట్స్ పడుతుంది. 16 మినిట్స్ ఈజ్ ద ఆన్సర్. 16 అవర్స్ ఈజ్ ద ఆన్సర్. అయితే దీన్ని మీరు ఇంకా ఈజీగా చేయొచ్చు. ఇదంతా చేయాల్సిన పని కూడా లేదు. యాక్చువల్గా ఫిల్ చేసే టైంకి ఎంప్టీ చేసే టైం డబల్ ఉందనుకోండి, ఆ ఎంప్టీ చేసే టైం ఏదైతే ఉందో అదే 2 పైప్స్ ఓపెన్ చేసినప్పుడు మనకి సేమ్ అంతే టైం తీసేసుకుంటుంది. ఓకే. అంటే 8 అవర్స్లో ఫిల్ చేస్తుంది, 16 అవర్స్లో ఎంప్టీ చేస్తుంది. 16 అవర్స్లో ఎంప్టీ చేసే టైం అనేది ఎప్పుడూ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా తక్కువ ఉంటే, ఎందుకంటే ట్యాంకే ఫిల్ అవ్వదు కాబట్టి ఎంప్టీ చేసే టైం అనేది ఫిల్ చేసే టైంకి డబల్ ఉంటే కనుక 2 ఓపెన్ చేసి ఉన్నప్పుడు ఈ డబల్ ఉన్న టైమే మనకి ఆన్సర్ అవుతుంది. డైరెక్ట్‌గా పెట్టేసేయచ్చు. ఓకే. నెక్స్ట్ క్వెషన్. సో నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఏ ట్యాంక్ కెన్ బి ఫిల్డ్ బై ఏ పైప్ ఏ ఇన్ 2 అవర్స్ అండ్ పైప్ బి ఇన్ 6 అవర్స్. At 10 a.m. pipe A was opened. At what time will the tank be filled if B is opened at 11 a.m.? ఓకే. సో మనకి 2 పైప్స్ ఉన్నాయి. ఒకటి ఏ, ఇంకొకటి బి. ఏ అనేది 2 అవర్స్లో ఫిల్ చేస్తుంది, బి అనేది 6 అవర్స్లో ఫిల్ చేస్తుంది. ఓకే. ఇంకా ఏ అనేది 10 a.m.కి ఓపెన్ చేశారు, బి అనేది 11 a.m.కి ఓపెన్ చేశారు. ఓకే. సో ఇప్పుడు ఏ టైం దగ్గర ట్యాంక్ అనేది ఫిల్ అవుతుందని అడిగాడు. అయితే ఇక్కడ ఏంటంటే జస్ట్ మీరు ఫస్ట్ ఏ అనేది ఓపెన్ చేసిన దానికి, బి అనేది ఓపెన్ చేసిన దానికి ఎంత టైం డిఫరెన్స్ ఉందో చూడండి. జస్ట్ 1 అవర్ డిఫరెన్స్ ఉంది. 1 అవర్ డిఫరెన్స్ కాబట్టి ఆల్రెడీ ఏ ఓపెన్ చేసి ఉంది కాబట్టి 1 అవర్లో ఏ ఎంత ఫిల్ చేయగలదు? ఏ అనేది టోటల్ 2 అవర్స్లో తీసింది అనుకోండి. ఓకే. టోటల్ 2 అవర్స్లో చేస్తే 1 అవర్లో ఎంత చేస్తుంది? కంపల్సరీ హాఫ్ ఆఫ్ ది ట్యాంక్ ఫిల్ అయిపోద్ది 1 అవర్లో. ఇది 1 అవర్లో చేసే పని. ఓకే. సో 1 అవర్లో హాఫ్ ఆఫ్ ది ట్యాంక్ని ఫిల్ చేస్తుంది. అంటే ఇంకా మిగిలింది ఎంత? హాఫ్ ఆఫ్ ది ట్యాంకే. అంటే 10 a.m. నుంచి 11 a.m.కి హాఫ్ ఆఫ్ ది ట్యాంక్ ఫిల్ అయిపోయింది. ఇంకా మిగిలింది హాఫ్ ఆఫ్ ది ట్యాంకే. ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది ట్యాంక్ని ఫిల్ చేయాలి అంటే 11 a.m.కి సెకండ్ పైప్ కూడా ఓపెన్ అయింది. సెకండ్ పైప్ కూడా ఓపెన్ అయింది అంటే మనకి ఇంకా ఎంత టైం పడుతుంది? ఓకే. ఆల్రెడీ ఏ అనేది ట్యాంక్ని ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తుంది? 2 అవర్స్లో ఫిల్ చేస్తుంది. మనకి హాఫ్ ఆఫ్ ది ట్యాంక్ అయిపోయింది కాబట్టి హాఫ్ ఆఫ్ ది ట్యాంక్ని ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తుంది? 1 అవర్లో ఫిల్ చేస్తుంది. అంటే 1 అవర్లో ఇది చేసే పని 1/1. ఓకే. ప్లస్ బి కూడా యాడ్ అవుతుంది కాబట్టి బి
టోటల్ ట్యాంక్ని 6 అవర్స్లో చేస్తుంది. మిగిలింది ఎంత? హాఫ్ ట్యాంకే కదా. హాఫ్ ట్యాంక్ కాబట్టి మనకి 3 అవర్స్లో చేసేస్తుంది. కాబట్టి 1 అవర్లో ఎంత చేస్తుంది హాఫ్ ట్యాంక్ని? 1/3 టైమ్స్. ఓకే, ఇప్పుడు దీని ఎల్సిఎం ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఎల్సిఎం అనేది 3. ఓకే, ఇదెంత? 1 3 టైమ్స్ పోతుంది కాబట్టి 3 + 1. ఓకే, అంటే 4/3. ఓకే, 4/3 అవర్స్లో చేస్తుంది. 4/3 అవర్స్ అంటే ఎంత అవుతుంది? మినిట్స్లో లెక్క పెట్టండి. మినిట్స్లో అంటే అవర్స్ని మనకి అవర్స్కి ఎన్ని మినిట్స్ వస్తాయి? 60 మినిట్స్ వస్తాయి. ఓకే, అవర్స్కి 60 మినిట్స్ కాబట్టి దాంట్లో 4 పార్ట్స్ ఎంత అవుతుంది? 4 15s అవుతాయి. ఓకే, 15 మినిట్స్ 15 మినిట్స్ 15 మినిట్స్ చెప్పిన 4 15s వస్తాయి. 4 15s వస్తాయి కాబట్టి మనకి ఎన్ని కావాలి? 3 15సే కావాలి. అంటే 3 15s 45. ఓకే, అంటే 45 మినిట్స్లో చేసేస్తుంది మిగతా హాఫ్ ట్యాంక్ని. ఓకే, ఇప్పుడు ఎంత టైం పట్టింది? 10 AM ఓపెన్ చేశారు కాబట్టి 1 అవర్లో ఆల్రెడీ హాఫ్ ట్యాంక్ ఫిల్ అయిపోయింది. 11 AMకి రెండోది కూడా ఓపెన్ చేశారు కాబట్టి 11 AM నుంచి ఎంత టైం తీసుకున్నాయి? 45 మినిట్స్ అనుకుంటున్నాం. ఓకే, ఇంకా ఒకవేళ మీరు చేయాలి అనుకుంటే సో ఈ మనకి 4/3 అనేది ఏంటి? 1 అవర్లో పార్ట్ ఇది. మనకి ఎంత కావాలి? 3/4 ఇంటూ టోటల్ ఎన్ని అవర్కి ఎన్ని మినిట్స్? 60 మినిట్స్ కాబట్టి 60 వేయండి. ఓకే, 60 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 15 మినిట్స్. ఓకే, 15 × 3 45. అంటే బి ఓపెన్ చేసిన కాడి నుంచి 45 మినిట్స్లో మనకి ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. అంటే బి ఎప్పుడు ఓపెన్ చేశారు? 11 AMకి కాబట్టి 11:45 AMకి టోటల్ ట్యాంక్ ఫిల్ అవుతుంది. కాబట్టి 11:45 అనేది ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. An empty tank can be filled by pipe A in 4 hours. సో ఒక ట్యాంక్ని ఫిల్ చేయడానికి పైప్ ఏకి 4 hours టైం పడుతుంది. నెక్స్ట్, అండ్ బై పైప్ బి ఇన్ 6 hours. పైప్ బికి 6 hours పడుతుంది. ఇఫ్ ద 2 pipes are opened for 1 hour each alternatively, with first opening pipe A, then the tank will be filled in. ఓకే, సో ఇక్కడ మనకి 2 pipes ఉన్నాయి, ఏ అండ్ బి. ఏ అనేది ఒకటి అయితే 4 అవర్స్లో ఫిల్ చేయగలదు. బి ఒకటి ఓపెన్ చేస్తే 6 అవర్స్లో ఫిల్ చేయగలదు. అయితే మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక పైప్ తర్వాత ఒక పైప్ ఓపెన్ చేస్తున్నారంట. అందులో ఫస్ట్ పైప్ ఏని ఓపెన్ చేశారు. ఓకే, అలానే పైప్ ఏని క్లోజ్ చేసి పైప్ బిని సెకండ్ టైం ఓపెన్ చేస్తారు. మొత్తం ఇలా ఆల్టర్నేట్గా ఓపెన్ చేసుకుంటూ వెళ్తే టోటల్ ఎంత టైంలో ట్యాంక్ ఫిల్ అవుతుంది అని అడుగుతున్నారు. సో పైప్ ఏ 1 అవర్లో ఎంత చేయగలదు? 1/4 పార్ట్ చేయగలదు. నెక్స్ట్ పైప్ బీని ఓపెన్ చేయాలంటే సెకండ్ అవర్ టైం అనమాట. ఆ టైంలో అది కూడా ఎంత టైం ఓపెన్ చేస్తారు? 1 అవరే ఓపెన్ చేస్తారు. కాబట్టి 1 అవర్లో ఇది ఎంత చేయగలదు? 1/6 పార్ట్. ఇది టోటల్ అంటే పైప్ ఏ 1 అవర్లో ఓపెన్ చేసినందుకు పైప్ బి నెక్స్ట్ అవర్లో ఓపెన్ చేసినందుకు అంటే అక్కడికి 2 hours టైం అన్నమాట. ఓకే, సో టోటల్ ఇది ఎంత అవుతుంది? 12 LCM అవుతుంది. ఇది 3 times + 2 times అంటే 5/12. సో 5/12 పార్ట్ 2 అవర్స్లో కంప్లీట్ అవుతుంది. ఓకే, 5/12 అంటే 5 అనేది దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది? ఇంకా 7 ఉంది. 7 అంటే ఇంకొక 5 వచ్చే అవకాశం ఉంది కదా. సో 5 + 5 5 + 5 అంటే 10 అవుతుంది. అంటే ఇది 2 అవర్స్కి కాబట్టి ఇంకొక 2 అవర్స్కి చూసామనుకోండి. అంటే 4 అవర్స్కి 5/12 + 5/12 ఎంత అవుతుంది? 10/12. ఓకే, సో 10/12 అనేది ఎన్ని అవర్స్కి పడుతుంది? 4 అవర్స్కి పట్టింది మనకి. ఓకే, అంటే కంపల్సరీ 4 అవర్స్ టైం అనేది దాటుతుంది. నెక్స్ట్ ఇంకెంత మిగులుతుంది? 10కి 12కి డిఫరెన్స్ ఎంత? 2. కాబట్టి 2/12. ఓకే, 2/12 పార్ట్ అంటే 2/12 అనేది క్యాన్సిల్ చేస్తే ఎంత? 1/6 ఉంటుంది మనకి. అంటే ఇంకా ట్యాంక్ 4 అవర్స్ కంప్లీట్ అయ్యే టైంకి ఇంకా 1/6 పార్ట్ ఎంటీగా ఉంది. ఓకే, ఇప్పుడు మనకి ఏ పైప్ ఓపెన్ కావాలి? ఆల్రెడీ పైప్ ఏ పైప్ బి 1 టైం అయిపోయింది.
నెక్స్ట్ టైం కూడా ఇంకొక +5 యాడ్ చేసాం కాబట్టి ఇంకో 2 అవర్స్‌లో మళ్ళీ పైప్ ఏ, పైప్ బి అయిపోయింది. అంటే పైప్ బి కంప్లీట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఓపెన్ అయ్యేదేంటి పైప్ ఏ. పైప్ ఏ ఎన్ని అవర్స్‌లో చేయగలదు? 4 అవర్స్‌లో చేయగలదు. మనకి ఎంత పార్ట్ కావాలి? 6. ఓకే. 1/6 పార్ట్ కావాలి. ఓకే. 1/6 పార్ట్ అంటే 4 అవర్స్‌లో చేసేది మనకి 1/6 పార్ట్‌ని ఎంత టైంలో చేస్తుంది? సో, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. మనకి 1 అవర్‌లో ఎంత చేస్తుంది? 1/4 ఏ అనేది. బట్ మనకి కంప్లీట్ అవ్వాల్సింది ఎంత? 1/6 పార్ట్ కంప్లీట్ అవ్వాలి. ఓకే. సో, 1/4 పార్ట్ 1 అవర్‌లో చేయగలదు. 1/6ని ఎన్ని అవర్స్‌లో అంటే ఎంత టైంలో కంప్లీట్ చేయగలదు. సో, దీనికి ఏం చేస్తారు? 1/6 ఓకే. ఇంటూ మనకి ఇది టోటల్ 4 అవర్స్‌లో కంప్లీట్ చేయగలదు కాబట్టి 4తో మల్టిప్లై చేసేయండి. 4తో మల్టిప్లై చేస్తే 4 ఇందులో 2 టైమ్స్, ఇందులో 3 టైమ్స్ అంటే 2/3 ఓకే. అంటే 1/6 పార్ట్‌ని 2/3 అవర్స్‌లో కంప్లీట్ చేయగలదు. ఆల్రెడీ మనకి టైం ఎంత ఉంది? 4 అవర్స్ ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాం కాబట్టి 4 అవర్స్ ఇంటూ 2/3 అవర్స్ ఓకే. ప్లస్ 2/3 అవర్స్ అంటే 4 అవర్స్ 4 2/3 అవర్స్ అనేది మనకి టోటల్ ఆన్సర్ అవుతుంది. 4 2/3 అవర్స్ ఓకే. సో 4 2/3 అవర్స్ అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడితో క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఓకే. ఓకే. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.